నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. అధికార పార్టీ నేత ఆగడాలు భరించలేకున్నాం, రక్షణ కల్పించాలని మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించిన దళిత రైతు. బస్సులు సిబ్బందిని తిరిగి డిపోకు తీసుకురావాలి, నార్కట్పల్లి బస్సు డిపో ముందు బీఎస్పీ ధర్నా. చిన్నల్లుడే అంతకుడు, పెద్దపల్లి డీసీపీ రవీందర్ వెల్లడి. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లయ్య విగ్రహావిష్కరణ, ఆయన సేవలు మరవలేనివని డీసీసీ అధ్యక్షుడు కుమ్మం వెల్లడి. ఇక డీటెయిల్ చూస్తే, దళిత రైతునైనా తనను చంపుతానని బెదిరిస్తున్న అధికార పార్టీకి చెందిన అనుమాన్ల లక్ష్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో మంకాలి బాబుసాయిలు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండలం గూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి అదే గ్రామానికి చెందిన తనపై పలుమార్లు తన అనుచరులతో గొడ్డలితో దాడి చేయించాడని ఆయన కమిషన్కు వివరించాడు. సర్పంచ్ ఎన్నికల్లో ఆయనను ఓడించేందుకు ప్రయత్నించారనే అనుమానంతో కక్ష పెట్టుకుని తనపై దాడికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఇదే విషయమై సిద్దిపేట పోలీసులకు, కమిషనర్కు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మారెడ్డితో తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని కనుక తగిన రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. కాగా బాధితుడు ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక పంపించాలని సిద్దిపేట కమిషనర్కు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. పేరు నేను మాంకాల బాబును, విలేజ్ గూడెం, మండల్ బెజ్జంకి, జిల్లా సిద్దిపేట. అనుమాన్ల లక్ష్మారెడ్డి అంటేనే నా మీద ఇప్పటికీ 4 సార్ల రాజకీయ కుట్ర పెట్టుకొని సర్పంచ్ ఎలక్షన్ల కానుంచెల్లి ఆయన ఇంతకుముందుకు ఆయన మాజీ సర్పంచి మళ్ళీ పోటీ చేస్తే నేను ఇంకొక సర్పంచ్కి సపోర్ట్ చేసి ఆయన గెలిపించిన కుట్ర పెట్టుకొని నా మీద 4 సార్లు దాడి చేయించిండు. దాడి చేయించినా కూడా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన. పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా 4 సార్లు కేసు పెడితే కూడా మాంకాల సీను ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఏం కాదురా అని చెప్పి ధైర్యం చెప్పుకుంటూ మనని కాపాడుకుంటూ చివరికి వస్తే ఆనాడు ఇది సిసి రోడ్డు పోసిండు ఆ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ అంటేనే ఆడ ఫుల్ దావత్ చేపించి నువ్వు బాబును పథకం ప్రకారంగా చంపాడేరా అని చెప్పి సీను చెప్తే, సీను ఇంటికి అంచెల్లి నేను బయటికి వెళ్ళిన తర్వాత చూసి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళి గుడ్డలు తీసుకొచ్చి నా తలపైన కాటు వేసిండు. నేను చూసా పడిపోయినా. నన్ను 180 దానిలో కరీంనగర్ హాస్పిటల్కి వేసుకుపోయారు. ఆ నుంచి వెళ్ళి హైదరాబాద్ నిమ్స్కు వెళ్ళి అక్కడ ఒక 10 రోజులు నా జీవితం పోషించుకున్నా. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏసీపీ సారు గూడెం ఎంక్వైరీకి వచ్చిండు. నేను చెప్పిన ప్రకారంగా అన్ని ఎంక్వైరీ చేసుకున్నాడు. నేను 3 పంపుతా బాబు అని చెప్పిండు. ఆ లక్ష్మణుడు బాబును పంపలేదు, ఒక మాంకాల సీన్ ఒక్కనే లోపల పంపిండు. నాకు దయచేసి నాకు న్యాయం చేయాలి, నాకు న్యాయం జరగకుండా ఇంటి దాకా వచ్చిన. నాకు పాన భయం ఉంది, నాకు ఎటు పెట్టిన సంపన్న భయం ఉంది. నా పిల్లలకు, నా కుటుంబానికి కొంచెం ఇబ్బంది ఉంది. ఇప్పటికి 4 సార్లు దాడి చేసినా కూడా కాపాడిండు. మళ్ళీ చివరికి వస్తే గొడ్డలతో నా మీద అటాక్ పని చేయించిండు లక్ష్మారెడ్డి. దయచేసి నా ప్రాణాన్ని కాపాడి రక్షించమని మన ఆఫీసుకు రావడం జరిగింది. నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నా. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపల్ పరిధి పోచారం గుట్ట స్థల వివాదంపై కొందరు వ్యక్తులు వెల్లడించారు. ఆ స్థలం దేవాదాయ శాఖది కాదని తామే వారసులమంటూ ప్రకాష్, శ్రీధర్, శ్రీకాంత్ అనే 3 వ్యక్తులు మీడియాకు ముందుకొచ్చారు. 1936లో సర్వే నెంబర్ 126లో 4 ఎకరాల 11 గుంటల స్థలాన్ని తమ ముత్తాత శీలం శివయ్య కొనుగోలు చేశాడని అన్నారు. దానికి సంబంధించి పూర్తి హక్కులు తమేమేనంటూ అందుకు సంబంధించిన కోర్టు ఉత్తర్వులతో పాటు స్థల పత్రాలను వారు చూపించారు. అయితే ఈ స్థలానికి రాధా రియల్టర్స్ అధినేత రవీంద్రనాథ్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, వారిది తమ పక్క స్థలమని స్పష్టం చేశారు. కొంతమంది నాయకులు తమ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని, తాజాగా జరిగిన సంఘటన దీనికి ఉదాహరణని వారన్నారు.
మొత్తం 6 ఎకరాలు 8 గుంటలు ఉంది సార్ ల్యాండ్. అందులో 4 ఎకరాల 11 గుంటలు నీలం శివయ్య 86 ఆఫ్ 1342 ఇయర్, ఆ ఇయర్లో తను కొన్నాడు. ప్లస్ 126తో పాటు 127, 128, 129, 130, 131 30 ఎకరాలు 129, 168 సర్వే నెంబర్లు 131 సార్. 86 ఆఫ్ 1342 ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. 1342 ఆ ఇయర్లో ఉన్నారు. అవును, నిజాం గవర్నమెంట్ ఉన్నారు. కొన్న తర్వాత ఏమైందంటే వాళ్ళ తాత వాళ్ళు బతుకున్నప్పుడే టెంపుల్ కట్టిళ్ళు. టెంపుల్ కట్టి వాళ్ళ తాత సమాధి కూడా అక్కడ పెద్ద సమాధి ఉంది, నీలం శివయ్య. అచ్చా, ఆడ సమాధి ఉంది 1342 ఫస్ట్లీ. లేవు 599 మైనస్ 1936 చూసి ఎండోమెంట్ ల్యాండ్ అని, ఎండోమెంట్ ల్యాండ్ కాదు పట్టా ల్యాండ్ అది 4 acres 11 గుంట. దాంట్లో మా జాగాలో మేము టెంపుల్ కట్టుకున్నాం, మా తాత వాళ్ళు కట్టుకున్నారు అందులో, అంతే. ఇక ఎందుకైందో అంటే ఇక మేమేం చెప్పగలుగుతాం సార్ దానికి. మేము ఉంటాం సిటీలో, వస్తాము పూజ చేసి వెళ్తాము. గుడికి ఏం జాగా ఇవ్వలేదు, మేమే గుడి కట్టుకున్నాం, మా జాగాలో మేము కట్టుకున్నాం సార్. మేము మా జాగాలో మేము గుడి కట్టుకున్నాం, మేము ఎవరో వచ్చి కట్టింది కాదు అది. ఇంకా మేము ఆడ ఇంకేం కానేలేదు కదా మాకు. మొన్న రాత్రి మొత్తం గుడి అంతా కూడా చదువు చేసి కొన్ని కంటైనర్స్ పెట్టిండ్రు. పెట్టి కంటైనర్ మీద దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు రవీంద్రనాథ్ రెడ్డి లేదు సార్, ఎన్ శ్రీప్రకాష్ ఉన్నది, ఎన్ శ్రీప్రకాష్ అని ఉన్నది, ఫోటోగ్రాఫ్ కూడా ఉంది నా దగ్గర బ్రదర్. ఎన్ శ్రీప్రకాష్, సర్వే నంబర్ 126, ఓఎస్ నంబర్ కూడా అన్నీ ఉన్నాయి దాని మీద. అది తర్వాత ఇష్యూ వాళ్ళు మేటి చేసి వేరే వాళ్ళ పేరు వేస్తే ఇక మేమేం చేయగలం సార్ దాన్ని, చెప్పండి. 11 గుంటలు జడ్జిమెంట్ పట్టా ల్యాండ్, అది మా ల్యాండ్, మేము ఎవరికి అమ్మలేదు. ఇక వెంగళరావు నగర్ డివిజన్లో రాఘవ వేగాస్ స్టాటస్ను జూబ్లీ శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్ ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్యారావు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కోనేరు అజయ్, జీటీఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. రండి మేడం. ఉండమ్మా ఓకే. ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు తమకు మంజూరు కాలేదని సిబ్బితండాకు చెందిన జాటోత్ వాలి, బోఖ్య అనిత, రాజు తెలిపారు. సిద్దిపేట జిల్లా దూలిమిట్ట మండలం కొండాపురం గ్రామం అనుమాతండ పంచాయతీ పరిధిలోని తాము ఇల్లు కట్టుకునే స్తోమత లేక పూరి గుడిసెలు ఉంటున్నామని వారు వీతి న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ తెలిపారు. కొండాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేవలం కొండాపూర్ గ్రామస్తులకు ఇవ్వడం వలన తమ పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని ఆమె వాపోయారు.
మొత్తం పండుగలు వేసినాయి. స్థితి ఇట్లా ఉంది మరి సారు సర్పంచ్ సాబ్ ఏమో ఇల్లు వస్తాయని అన్నారు. ఇక ఇల్లు లేవు, ఏం లేవు. 10 సంవత్సరాల నుండి ఇదే పూర్ గుడిసెలో ఉంటున్నాం. వానలు వర్షం వస్తే మాకు చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఖాళీ ద్వారా ఏమైనా వస్తే మా గుడిసెలన్నీ కొట్టుకుపోతున్నాయి. మరి మాకు ఇదేనా ఎప్పటికీ ఉప సర్పంచ్లు ఉండి మా తండకు ఏం చేస్తున్నారు? మరి ఏమైనా న్యాయం జరిగేటట్టుగా చూడండి, మీరే ఉన్నారు. మిట్ట మండలం హనుమత్ తండ గ్రామం మాది. షిబ్బి తండ నుంచి మాట్లాడుతున్నాం. ఇగో మా పూరి గుడిసెలో ఉంటున్నాము. వాన ధూళి గిట్లా ఏమైనా వస్తే మా గుడిసెలకు మాకు చాలా ఇబ్బంది అవుతున్నాయి. మరి ఇన్ని సంవత్సరాల నుండి డబుల్ బెడ్రూమ్లు వస్తున్నాయి అని మాకు పేద ప్రజలకు ఆశలు కల్పిస్తున్నారు. మరి ఇల్లు లేవు, ఏం లేవు. మరి మధ్యవర్తులే ఏం చేస్తున్నారో మరి, ఉన్న సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు వాళ్ళందరూ ఏం చేస్తున్నారో మరి, వచ్చిన డబ్బులు లంచగొండితనంగా తీసుకొని వాళ్ళు తింటున్నారో ఏమో. మరి వాళ్ళ అవసరానికి వాళ్ళు ఇది చేసుకుంటున్నారో మాకు తెలియట్లేదు. కానీ వస్తున్న ఏమైనా సమస్యలు కూడా వచ్చి తెలుసుకోవట్లేదు. మరి మాకు ఈ తండలో ఏమేమి సమస్యలు ఉన్నాయో వేరే తండ ఊరి చూస్తే మరి వాళ్ళ ఊరంతా డెవలప్ అవుతున్నారు. మరి మా షిబ్బి తండ అనే తండ మాత్రం అయ్యి అస్సలు డెవలప్ అవుతలేదు. మరి గ్రామ పంచాయతీ ఈ హనుమత్ తండ గ్రామ పంచాయతీ నుండి ఏం సదుపాయాలు అనేది సరిగా లేవు మాకు. మరి ఈ సర్పంచ్లు ఉప సర్పంచ్లు నుండి ఏం చేస్తున్నారు మాకు? ఇగో చూస్తే మేము ఈ పూరి గుడిసెలో ఇన్ని సంవత్సరాల నుండి ఉంటున్నాం. పాములు అది తేళ్ళు అవి అని వస్తున్నాయి. మరి వానలు మాకు చావేనా మాకు పరిస్థితి? మరి ఎట్లా? మీరే ఉన్నారు, పై అధికారులే, మీరు సహాయం ఉండి మాకు ఏదో ఒకటి కల్పించాలి మాకు. ఒకప్పుడు కొండాపూర్ గ్రామ పంచాయతీ ఉండేది, కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ అనేది డివైడ్ అయిపోయినాయి. మరి ఈ పై అధికారులు ఏం చేస్తారు మరి? హనుమత్ తండ గ్రామ పంచాయతీ మరి ఇల్లు వస్తలేవు. ఉన్న కొండాపూర్ గ్రామ పంచాయతీకే ఇల్లు డబుల్ బెడ్రూమ్ అనేది వాళ్ళకే ఇస్తున్నారు. మరి హనుమత్ గ్రామ పంచాయతీకి ఏమైనా సదుపాయాలు అనేది కల్పించారా? పైన ఉన్న అధికారులు మీరే ఉన్నారు, దయచేసి మీరే సాయం చేయాలి సార్. సూర్యాపేట జిల్లా ఒలిగొండ మండల పరిధి సంఘంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గర్దాసు మల్లె ప్రథమ వర్ధంతిని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై మల్లయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మల్లయ్య గ్రామానికి చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమా బాలనరసింహ, పార్టీ సీనియర్ నాయకులు గర్దాస్ బాలయ్య, కాసు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు గర్దాస్ బాలయ్య గారు, ఎంపీపీ రమేష్ రాజు గారు వహిస్తూ మరి కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నటువంటి మా బాలనరసింహ వైస్ ఎంపీపీ గారు, సంజీవ రెడ్డి గారు, మరి అందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధాకరం. గర్దాస్ మల్లయ్య గారి వర్ధంతి మరి మొన్న వారి తనయుడు వచ్చి మన సంజీవ రెడ్డి గారు, బాలనరసింహ గారు కార్డు ఇవ్వడానికి వస్తే మరొక్కసారి కూడా జర దిగ్భ్రాంతికే లోనైనాం. మరి ఇంత తొందరగా వచ్చే మన ముఖ్యుడు మనలో ఒకనిగా ఉంటూ, ఒక ముఖ్య నాయకునిగా ఉంటూ, మండలంలోని ఒక పెద్ద గ్రామాన్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి కాక ఆ ఊరికి, ఆ గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉంటూ ఒక మంచి వ్యక్తిగా ఉన్నటువంటి మరి మల్లయ్య వర్ధంతి ఇంత తొందరగా వచ్చిందని మరొక్కసారి దిగ్భ్రాంతికి లోనైనా. తప్పకుండా వస్తామని చెప్పినాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇంత బాధ. వారి ఆ స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేసుకోవడం, వచ్చే కార్యక్రమం మరి కొంత ఆలస్యం జరిగింది. ఈరోజు చాలా పెళ్లిళ్ళు ఉండే కాబట్టి భువనగిరిలో అక్కడ పండుగలు ఉండే. నాయకునిగా ఉన్నటువంటి మరి బాలయ్య గారు, మా చిన్నాయన రమనాయుడు గారి అప్పటి నుంచి వారి ఆలోచనను బట్టి
ఈ యొక్క మండలం కూడా నడుస్తూ ఉన్నది. ఈ మండలమే కాక ఇక్కడ ముఖ్యంగా ఈ సంగం గ్రామంలో వారి ఆలోచనలు బట్టి, కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు బట్టి మరి ఇక్కడ మా మల్లయ్య, సంజీవ్ రెడ్డి ఇద్దరు కూడా నేను చూస్తున్న దాదాపు 20 ఏళ్ళకెళ్ళైతే చూస్తున్నాం. 2004 అయితే పార్టీలో నేను కూడా క్రియాశీలకంగా ఉంటున్నాను. అప్పటి నుంచి కూడా మరి ఏ కార్యక్రమం ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం ఉన్నా మరి మా ఊరు మా సంగతి అంటే జనరల్గా మండలం గురించి కూడా ఆలోచన చేస్తూ ఇక్కడ ఏంటిది అనేది ముందు ఉండేది వీళ్ళిద్దరు ఉండేది. ఏ కార్యక్రమం చేసినా ఊరి కోసం సంబంధించి ఏదైనా డిమాండ్ చేస్తూ ఇది ఇట్లా నష్టాల ఊబిలో ఉందని కుంటిసాకు చూపుతూ నార్కెట్పల్లి ఆర్టీసీ బస్సు డిపో భూములను అమ్ముకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని బీఎస్పీ నాయకులు ధ్వజమెత్తారు. బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో డిపో ముందు ధర్నా నిర్వహించారు. ఇప్పటికే డిపో మేనేజర్తో సహా 55 బస్సులు 300 మంది సిబ్బందిని ఇతర డిపోలకు తరలించారని వారు తెలిపారు. వెంటనే ఆ బస్సులు సిబ్బందిని తిరిగి డిపోకు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు బొడ్డు కిరణ్, నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రియదర్శిని మేడి పాల్గొన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల కాంశీరాం, నియోజకవర్గ అధ్యక్షుడు గద్దపాటి రమేష్, ఉపాధ్యక్షుడు ఎర్రసాని జంగయ్య తదితరులు పాల్గొన్నారు. పురాతన బస్ స్టేషన్ ఎత్తివేయడం, పురాతన బస్ స్టేషన్ ఎత్తివేయడం, స్థానిక ఎమ్మెల్యే డిపో ఎత్తివేతను వెంటనే స్థానిక ప్రజాప్రతినిధుల నిరంకుశ పాలన, స్థానిక ప్రజాప్రతినిధుల నిరంకుశ పాలన, తగ్గించిన బస్సులను తగ్గించిన బస్సులను స్థానిక ప్రజాప్రతినిధుల నిరంకుశ పాలన, స్థానిక ప్రజాప్రతినిధుల నిరంకుశ పాలన, స్థానిక ప్రజాప్రతినిధుల నిరంకుశ పాలన. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా జరిగే బహిరంగ సభకు వేలాదిగా కార్యకర్తలు తరలి రావాలని పార్టీ జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు బీరప్ప పిలుపునిచ్చారు. జన సమీకరణ కోసం నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు తెలంగాణ 1400 మంది అమరవీరుల త్యాగాల ద్వారా తెచ్చుకున్నాం. కానీ ఆ తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ఒక 5గురు కుటుంబ సభ్యులు మాత్రం, కల్వకుంట్ల కుటుంబం మాత్రమే పెత్తనం చెలాయిస్తూ ఉంది. ఇక్కడున్న ఆస్తులను మొత్తం దోచుకుంటున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ సమస్యలన్నీ తెలుసుకొని ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నాడు మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారు. ఇప్పుడు పాలమూరు జిల్లాలో గడిచిన 30 రోజుల నుంచి పాదయాత్ర చేసుకుంటూ ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం యొక్క సమస్య తెలుసుకుంటూ ఉన్నారు. రోజు ప్రజలు ఏడుస్తూ ఉన్నారు, గోసపడుతూ ఉన్న విషయాన్ని రోజు మనం మీడియాలో, పేపర్లలో చూస్తూ ఉన్నాం. మరి పాలమూరు జిల్లా ఒకటే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజులలో బండి సంజయ్ అన్న గారి పాదయాత్ర ఉంటుందన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలి. వాళ్ళ సమస్యలన్నీ ఈరోజు పరిష్కరించడానికే భారతీయ జనతా పార్టీ ఉంది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో జనగామ జిల్లా ఏ విధంగానైతే కొట్లాడిందో, ఈ పోరాటాల గడ్డ, అప్పుడు తెలంగాణ తొలిదశ ఉద్యమం కోసం కూడా ఎంతోమంది ఈ ప్రాంతం నుంచి అమరులయ్యారు, త్యాగాలు చేసిర్రు, కొట్లాడిర్రు. అదేవిధంగా జనగామ జిల్లా కోసం కూడా ఈ ప్రాంతంలో ఉన్న 3 ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ విధమైన సహకారం చేయకపోతే రాష్ట్ర పార్టీ యొక్క మెడలు వంచి ఈరోజు తెలంగాణలో జనగామ జిల్లాను సాధించుకున్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మరి ఇప్పుడు కూడా ప్రజా సమస్యలు తీరాలంటే ఇక్కడ స్థానికేతరులైన మంత్రులు, స్థానికేతరులైన ఎమ్మెల్యేలను ఇక్కడి నుంచి పంపించేయాలంటే, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలంటే తెలంగాణతో పాటు జనగామలో కూడా జనగామ బిడ్డలు, మేధావులు, విద్యార్థులు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది.
ఎక్కడ చూసినా గోస, ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా దాడులు, పోలీస్ స్టేషన్లలో ఇబ్బందులు పెడుతున్న విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మహిళలకు రక్షణ లేదు, రైతులకు రక్షణ లేదు, నిరుద్యోగులకు రక్షణ లేదు, ఉద్యోగస్తులకు కూడా రక్షణ లేదు. ఏ ప్రాంతంలో చూసినా బాధపడుతూ ఉన్న ప్రజలను మనం ప్రతిరోజు మీడియాలో చూస్తూ ఉన్నాం, పేపర్లలో చూస్తూ ఉన్నాం. కాబట్టే బండి సంజయ్ అన్న గారి పాదయాత్ర ముగింపు సభకి ఈ దేశ అగ్ర నాయకుడైన ఈ దేశ హోంమంత్రి వర్యులు రేపు తుక్కుగూడలో పెద్ద బహిరంగ సభ 5 లక్షల మందితో మన అమిత్ షా గారు పెడతా ఉన్నారు. కాబట్టి జనగామ ప్రజలు మరొక్కసారి ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రేపు వేలాదిగా తరలి వచ్చి అమిత్ షా గారి బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క మేధావికి, కుల సంఘ నాయకులకు, విద్యార్థులకు, జేఏసీ నాయకులకు నా యొక్క నమస్కరించి నా యొక్క విన్నపం ఏంటంటే రేపు పెద్ద ఎత్తున మీరు తరలి రావాలి. భారతీయ జనతా పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా కోరుకుంటా ఉంది. ధన్యవాదాలు. భార్యాభర్తల హత్య కేసులో వారి అల్లుడే నిందితుడని పెద్దపల్లి డీసీపీ రవీందర్ తెలిపారు. మందని పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2 రోజుల క్రితం మందని మండలం పుట్టపాక పంచాయతీ పరిధి చల్లపల్లిలో కొత్త లక్ష్మి సాంబయ్య దంపతులను వారి చిన్నల్లుడు పెంట శ్రీనివాస్ రోకలి బండతో దాడి చేసి హత్య చేసినట్లు అంగీకరించినట్లు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం గత కొంతకాలంగా శ్రీనివాస్ అతని భార్య వసంత మధ్య గొడవలు జరుగుతుండేవి. ఇటీవల శ్రీనివాస్ భార్య హైదరాబాద్లోని ఓ పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేసింది. భార్య తరపు వారి వేధింపులు తట్టుకోలేక హైదరాబాద్ నుండి బయలుదేరిన నిందితుడు పుట్టపాకలో దిగి అత్తగారింటికి వెళ్లి రోకలి బండతో మామ సాంబయ్య, అత్త లక్ష్మిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశాడు. రోకలి బండను పక్కనే ఉన్న బావిలో పడవేసి తన స్వగ్రామమైన వెంకటాపూర్కి వెళ్లిపోయాడు. తెల్లవారేసరికి భార్యాభర్తల హత్య గ్రామంలో సంచలనంగా మారింది. దీంతో వారి కుమారుడు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 3 టీంలను ఏర్పాటు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేయగా వారి చిన్నాల్లుడు శ్రీనివాసును లోతుగా విచారించారు. చివరకు తానే హత్య చేశారని అతను అంగీకరించాడు. కాగా సంఘటన జరిగిన 48 గంటల్లోగా నిందితుడిని పట్టుకున్న పోలీస్ సిబ్బందిని డీసీపీ రవీందర్ అభినందించారు. భార్య ఫోన్ చేసి బావ ఇబ్బంది పెడతాను నువ్వు రమ్మంటే వాళ్ళ తమ్ముడు కూడా కుంపెళ్ళి కూడా జరిగింది. పోయిన తర్వాత అక్కడ వాళ్ళు డోర్ పెట్టుకోవడం జరిగింది. ఈ ఇతను ఇంట్లో రాని ఉండడం వల్ల అతను బయట 2-3 జరిగిండు. తర్వాత వాళ్ళు వెళ్ళి అక్కడ లోకల్ పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా హరాస్మెంట్ చేస్తుంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఈయన ఇవన్నీ చూసి మానసికంగా ఇబ్బంది పడిపోయి సరే నేను ఏదైనా చేయాలని ఆలోచిస్తుంటే ఇతను మంత్రికి రావడం జరిగి వచ్చి ఆ చెల్లపల్లి గ్రామం పోయి ఆ పడుకున్న రాత్రి తెల్లవారుజామున 3-3:30 ప్రాంతంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బయట పడుకున్న ముసలి వాళ్ళ మామని కొట్టడం జరిగింది. అక్కడే ఉన్న రోకల్ బండను తీసుకొని బయట ఉన్న రోకల్ బండను తీసుకొని ఫస్ట్ మామని కొట్టడం జరిగింది తల మీద. ఆయన చనిపోయిన నిర్ధారించుకున్న తర్వాత లోపల వాళ్ళ అత్త లోపల పడుకుంది. ఆ డోర్ కొడితే ఆమె డోర్ తీయగానే అత్త డోర్ కొడితే డోర్ తీయగానే ఆమెను కూడా అక్కడే ఆరోగ్యం మనతో కొట్టగలిగింది. కొట్టి చంపేసి అంటే ఆయన మళ్ళీ వచ్చేసి మళ్ళీ యథావిధిగా వెంకటాపూర్ గ్రామంలోనే యథావిధిగా ఉండడం జరిగింది. మా పోలీస్ టీం పోయి ప్రాపర్గా ఎంక్వైరీ చేసినప్పుడు మాకున్న క్రాస్ చెక్లో అతను నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఎవరో భూతగాథలు కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబరే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళుడే ఇది చేసిందనేది నిర్ధారించింది. హన్మకొండ పిఎస్సిఎస్ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ ఆరపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైతు బంధు జిల్లా కోఆర్డినేటర్ ఎల్లావుల లలిత యాదవ్ దీనిని ప్రారంభించారు. కార్యక్రమంలో హన్మకొండ పిఎస్సిఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, వైస్ చైర్మన్ కంకల సదానందం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ హన్మకొండ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు పౌర సరఫరాలు సహకార శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు కొనుగోలు కేంద్రం ఆరపల్లి రైతు వేదిక క్లస్టర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ శ్రీమతి ఎల్లా లలిత యాదవ్ గారు, అలాగే ప్రతి ఒక్క అధికారిగా నరసింహమూర్తి గారు, మరియు మాకు సహకార సంఘ నోడల్ ఆఫీసర్ నారాయణరావు గారు, అలాగే ఏఈఓ వంశీ గారు, విఆర్ఓ సదానందం గారు, అలాగే మా రైతు బంధు కోఆర్డినేటర్లు, మా పాలకవర్గము, మా ఉపాధ్యక్షులు సదానందం గారు, మా డైరెక్టర్లు రాజేందర్, కోటి, మరియు రాసు గారు, మరియు సాందాస్ గారు, అలాగే వంశీ గారు, అందరికీ కూడా రైతు బంధు కోఆర్డినేటర్లు, తర్వాత గ్రామ పార్టీ అధ్యక్షులు, అందరు రైతు మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొనుగోలు చేయమని చేతులు చేసిన క్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
వారు సొంతంగా కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడం, ఆ క్రమంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతులకు కూడా అందరూ ఒకటే విజ్ఞప్తి, కొనుగోలు కేంద్రం పూర్తిగా మీరు పండించిన పంట పూర్తయ్యే వరకు కూడా కొనుగోలు కేంద్రం నడిపిస్తాం, కొనుగోలు చేస్తాం. మీరు కూడా ఏదైతే ప్రభుత్వ అధికారులు సూచించినటువంటి తేమ కానీ ఇలాంటి క్వాలిటీ కానీ ఆ రకంగా తీసుకొని రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కూడా మీరు అందరితో సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అధికారులకు, రైతులకు, మా పాలక వర్గానికి మరియు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హనుమకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం హనుమకొండ లిమిటెడ్. ఇంతకుముందు పూర్వంలో హనుమకొండ జిల్లాలో ఉండేది, ఇప్పుడు వరంగల్ జిల్లాగా మార్చడం జరిగింది. కాకపోతే టెక్నికల్గా మాకు ఆర్సీఎస్ నుంచి ఆర్డర్స్ రాగానే వరంగల్గా నామకరణం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం హనుమకొండని వ్యవహరిస్తూ ఉన్నాం. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోని ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీలో విద్యార్థులకు ఆస్ట్రేలియాకు చెందిన ఇంటర్నేషనల్ మాజీ క్రికెటర్ డెవినల్ ఆల్వర్ట్ మోరే క్రికెట్లో మెలకువలు నేర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. Once more. 1, 2, 3. Yeah! Okay, look, I'm very pleased to be here to represent MS Dhoni Cricket Academies through Akka Sports to support, particularly here in Hyderabad, the very good program that's in operation here with the head coach Venki. He's doing a good job, and I'm very, very pleased to be and look forward very much to interacting with as many boys and girls as possible with a view to sharing my knowledge. World's one of the best coaches, Sri Lankan World Cup winning coach, Kolkata Knight Riders coach, Nepal, Zimbabwe, India ki National Cricket Academy coach, Australian international player. అయినా ఇవాళ వచ్చి అంత సీనియర్ లెవెల్ కోచ్ ఇవాళ వచ్చి మా స్టూడెంట్స్కి నేర్పించడం అనే ఆపర్చునిటీ మాకు వచ్చిందంటే మేము చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాము. అది ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ వాళ్ళు ఈ కొలాబరేషన్లో వారిని తీసుకొచ్చారు. సో ఈజ్ హియర్ ఫర్ 2 months ఇక్కడే ఉండి పిల్లలందరికీ ట్రైనింగ్ చేస్తారు. అండ్ మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నాము, పల్లెటూరుల నుంచి కూడా పిల్లలు ఎవరైనా మంచి స్పోర్ట్స్ ఆడి ముందుకు వస్తుంటే ముందుకు వచ్చి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కలవండి. మేము స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ కానీ హాస్టల్ స్కాలర్షిప్స్ ఇస్తాము. ఫుడ్, అకామిడేషన్ అన్నీ మేము చూసుకొని మంచి రేపు మన ఫ్యూచర్ ఆఫ్ మన కంట్రీ ఫ్యూచర్ని ఫిట్గా అండ్ హ్యాపీగా చూడాలని దట్ ఈస్ అవర్ విజన్. మా గ్రూప్ ఆఫ్ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ది ఇంకా డిపిఎస్ది. అండ్ ఫిట్గా హ్యాపీగా ఎప్పుడు ఉంటారంటే ఎప్పుడైతే స్పోర్ట్స్ ఆడుతూ పాడుతూ అన్ని ఆర్ట్, క్రాఫ్ట్ కానీ వేరే కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తుంటే స్టూడెంట్స్ హ్యాపీగా ఉంటారని దట్ ఈస్ వాట్ వీ ఫాలో మా స్కూల్స్ అన్నింటిలో. సో అది మైండ్లో పెట్టుకొని ముందుకెళ్తే ఇట్లాంటి ఈవెంట్స్ చేస్తున్నాం. దానిలో ఇవాళ డేవ్ వాట్మోర్ గారు మా స్కూల్కి రావడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికార పార్టీ నేత ఆగడాలు భరించలేకున్నాం, రక్షణ కల్పించాలని మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించిన దళిత రైతు. బస్సులు సిబ్బందిని తిరిగి డిపోకు తీసుకురావాలి, నార్కట్పల్లి బస్సు డిపో ముందు బీఎస్పీ ధర్నా. చిన్నల్లుడే అంతకుడు, పెద్దపల్లి డీసీపీ రవీందర్ వెల్లడి. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లయ్య విగ్రహావిష్కరణ, ఆయన సేవలు మరవలేనివని డీసీసీ అధ్యక్షుడు కుమ్మం వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.